మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూలీలను మాజీ మంత్రి ఎర్రవల్లి పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగించే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకొకరు కూడా సీరియస్ ఉన్నారు. ప్రతి 12 మంది కూడా సరే నార్మల్గా ఉన్నారు. డాక్టర్స్ కూడా చాలా బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది ఘోరమైన యాక్సిడెంట్. ఎవరు కొట్టిందనేది కూడా ఇంతవరకు నిర్ధారించలేదు. ఆ లారీని దొరకబట్టుకోవాలి. నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మంచి ఒక 10 లక్షల రూపాయలన్నా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి సాయం చేయాలి. ట్రీట్మెంట్ అయితే పర్వాలేదు, డాక్టర్స్ బాగానే చూస్తున్నారు. కానీ చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి. యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది నిజంగా కూలిపోయే వాళ్ళు, పేద కుటుంబం, ఎస్సీ కుటుంబంలో అన్ని తీర్లు ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ లారీ వాళ్ళని కూడా పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్లీ దొరకబట్టి వాళ్ళకి ఏమన్నా లారీ ద్వారా సాయం చేసేటట్టు కూడా చేయాలనేది ఈ ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అందరికి కూడా నేను డాక్టర్స్ కూడా అభినందిస్తున్నా, చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేను ఎందుకు గర్వకారణం అంటే ఈ హాస్పిటల్ మేము కట్టింది, మా దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతుందంటే నేను చాలా సంతోషపడుతున్నాను. డాక్టర్స్ కూడా బాగా చూస్తున్నారు. హాస్పిటల్ కూడా చాలా బాగున్నది. అది కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి నిధులు మంజూరు చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.